హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాము. ఇక ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాము. వ్యాధికి కారణాలు ఏంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, ఇక వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో అల్జీమర్స్, అదే మతిమరుపు, ఈ వ్యాధి ఎంతటి ప్రమాదకరమైంది, మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో చర్చిద్దాం. అల్జీమర్స్ లక్షణాలను మనం గుర్తించలేకపోయినా అది మన ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తుందో తెలిస్తే భయానకంగా ఉంటుంది. అల్జీమర్స్ మిగతా వ్యాధుల్లా బయటకు కనిపించదు, టెస్టింగ్లకు అంతగా దొరకదు, కానీ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తుంది. తొలుత కేవలం చిన్న చిన్న విషయాలు మర్చిపోవడంతో ప్రారంభమై తర్వాత చుట్టుపక్కల ఉన్నవారి పేర్లు మర్చిపోవడం దాకా వస్తుంది. కుటుంబ సభ్యుల పేర్లు సైతం గుర్తుండవు. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు చాలా సంవత్సరాలుగా నెమ్మదిగా పురోగమిస్తాయి. అల్జీమర్స్ వ్యాధి ప్రధానంగా 3 దశలుగా ఉంటాయి. ప్రారంభ దశలో అల్జీమర్స్ వ్యాధి ప్రధాన లక్షణం జ్ఞాపక శక్తి లోపం. క్రమంగా ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. చిన్న చిన్న విషయాలకే గందరగోళానికి గురవుతారు. రోజు వచ్చిన దారి సైతం తప్పిపోతారు. ఏ సమయంలో ఏం చేస్తారో కూడా గుర్తుండదు. రక్తపోటు, గుండె జబ్బులు, ఉబకాయం, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. అల్జీమర్స్ వ్యాధి ముదిరితే వారికి జీవితం మీద కూడా ఆసక్తి తగ్గిపోతుంది. ఆత్మహత్యలకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో అల్జీమర్స్కి కారణాలు ఏమిటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మామూలుగా మతిమరుపు రావడానికి గల కారణాలు సడన్గా వచ్చేటువంటి కొన్ని కారణాలు ఉంటాయండి. అలాగే మెల్లమెల్లగా అంటే గ్రాడ్యువల్గా వచ్చేటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. సడన్గా వచ్చేటువంటి కారణాలు కనుక చెప్పుకుంటూ పోతే ఏదన్నా కొంచెం హెడ్ ఇంజరీ జరగవచ్చు, అంటే తలకి గాయం అయినా కానీ సడన్గా యాక్సిడెంట్ల వల్ల, అలాగే ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి కానీ, లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చి కానీ, అంటే తలలో కణితులు కావచ్చు, అలాగే మామూలుగా పారాలసిస్ లాంటి స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఈ బ్రెయిన్లో జరిగేటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ యొక్క మతిమరుపు అనేది రావచ్చు అండి. అలాగే దీంట్లో కొన్ని అండర్లయింగ్ కాజెస్ ఉంటాయి డిసీజులు. కొన్ని డ్రగ్స్ వాడటం, మిడజోలామ్ అనేటువంటి డ్రగ్, అది కొంచెం ఆల్జీమర్స్ అంటే మతిమరుపుకు కారణం అవుతుందనండి. దీంట్లో చెప్పుకుంటూ పోతే ప్రధానమైంది ఏంటంటే ఆల్జీమర్స్ డిసీజ్ అని అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు. సో ఈ ఆల్జీమర్స్ డిసీజు వల్ల వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళ మెమరీ లాస్ అయిపోయి కొన్ని డిసీజ్ వల్ల కొంచెం మరి మెమరీ లాస్ అయిపోయి స్టేజెస్ వారీగా ఆఖరికి ఒకసారి బెడ్ రెడీ అనేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుందనండి. ఆల్జీమర్స్, అమ్నీషియా గురించి. అమ్నీషియా అంటే మతిమరుపు. పెద్ద అయ్యే కొద్దీ కూడా అంటే చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య చాలామంది దగ్గర చూస్తున్నామండి. మతిమరుపు ఎక్కువగా ఉండడము, పెద్ద అయ్యే కొద్దీ అది ఆల్జీమర్స్ డిజీజ్ అంటే వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు మర్చిపోతారు. అది ఇక్కడ స్పెషాలిటీ. వాళ్ళ పేరు మర్చిపోతారు, వాళ్ళు నిత్యం ఏమి చేయాలో కూడా మర్చిపోతారు. దీనికి ముందు జాగ్రత్త చర్యలుగా ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే సెల్ ఫోన్ నుంచి దూరం పడాలి. సెల్ ఫోన్లో వచ్చే రేడియేషను పీనియల్ గ్లాండ్ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. మనకు పీనియల్ గ్లాండ్ బాగా పనిచేసినప్పుడు మాత్రమే ఈ అమ్నీషియా కానీ ఆల్జీమర్స్ కానీ రాకుండా ఉంటాయి. సో సెల్ ఫోన్ నుంచి దూరంగా పెట్టుకుంటూ, ప్లస్ చిన్నప్పటి నుంచే మనము యోగాసనాలు ఉంటాయి చూడండి, శీర్షాసనము, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తేవి, ఈ శీర్షాసనం లాంటివి చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి అలవాటు చేస్తూ వచ్చినామంటే పెద్ద అయిన తర్వాత ఆల్జీమర్స్ రమ్మన్నా రాదు. అల్జీమర్స్ వ్యాధి రావడానికి కారణాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. అల్జీమర్స్ ఒకప్పుడు కేవలం 60 ఏళ్లు దాటిన వారికే వచ్చేది. వారికి పరిమితమైన ఈ మతిమరుపు వ్యాధి ఇప్పుడు వయసుతో పని లేకుండా అందరికీ వస్తుంది. మతిమరుపు సమస్య ఇప్పుడు అన్ని వయసుల వారికి వస్తుంది. పెరిగిన ఒత్తిడి, మన జీవనశైలి వల్ల ఈ వ్యాధి ప్రమాదకరంగా విస్తరిస్తుంది. ఇంతటి విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న అల్జీమర్స్ లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనలను కూడా తెలుసుకుందాం. అల్జీమర్స్ మతిమరుపు లక్షణాలు తెలుసుకొని
ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అల్జీమర్స్ ప్రమాదకరమైంది అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదం నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు డాక్టర్లు. క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేకపోవడం, స్పీచ్ ఎఫెక్ట్ అవ్వడం. స్పీచ్ అంటే పదాలు గుర్తు రాకపోవడం, ఏ పదాలు ఎక్కడ వాడతారో తెలియకపోవడం, లాంగ్వేజ్ దెబ్బతింటాం. దాంతోపాటు కొంతమంది క్యాలిక్యులేషన్స్ కూడా చేయలేరు అనమాట. ఎంత పెద్ద ఆడిటర్ అన్నా కానీ ఈ డిమెన్షియాతో ఎఫెక్ట్ అయితే క్యాలిక్యులేషన్స్, బేసిక్ క్యాలిక్యులేషన్స్ కూడా మర్చిపోవడం. అండ్ ఇంకా ఆడవాళ్ళు అయితే వంట ఎలా చేయాలో అవి కూడా మర్చిపోతారు అనమాట. సో కింద వంట చేస్తుంటారు, కింద ఫ్లేమ్ వెలిగించాం లేదో మర్చిపోవడం, ఉప్పు వేసాం కారం వేసాం తెలియకపోవడం. దీని తర్వాత సీక్వెన్షియల్ స్టెప్ మర్చిపోవడం, దీని తర్వాత అది చేయాలని సీక్వెన్షియల్ స్టెప్ మర్చిపోవడం. సో ఇవన్నీ ఉంటాయి. ఇంకా దీంతో పాటు మనం ఈ అల్జీమర్స్ డిమెన్షియాలో డిప్రెషన్, హాలుసినేషన్స్, డెల్యూషన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 40% మందికి డిప్రెషన్, 40 to 50% మందికి డిప్రెషన్ ఉంటుంది. హాలుసినేషన్స్ వచ్చేసరికి 20 to 30% మందికి హాలుసినేషన్స్ ఉంటాయి. అంటే ఏవో మాటలు వినపడుతున్నట్టు, భయపడుతున్నట్టు, ఎవరైనా చంపేస్తారో ఏదో చేసేస్తారో అంటూ ఉంటాం. అలా భయపడుతున్నట్టు ఒక 20-30% మందికి ఉంటుంది. 30-40% మందికి డెల్యూషన్స్ ఉంటాయి. అనుమానాలు, అపోహలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎంత కేర్గా మనం చూసుకుంటున్నా కానీ వాళ్ళకి ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళు ఏదో కలిపేస్తున్నారు అని చెప్పి ఇలా అపోహగా ఉండటం, భయపడటం, ఎవరైనా ఇంట్లో వాళ్ళకి చూడటానికి ఎవరైనా కొత్త వచ్చినా కానీ వాళ్ళ గురించి బ్యాడ్గా వీళ్ళని ఏదో చేస్తున్నారు, వీళ్ళని కొట్టేస్తున్నారు ఈ టైప్లో మాట్లాడటం. సో ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇంకా దాంతోపాటు మనకి ఈ ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా ఇంకా సపరేట్గా ఉంటాయి అన్నమాట. కొంతమందికి డిమెన్షియాలో అల్జీమర్స్ డిసీజ్, ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియా సపరేటు, పార్కిన్సన్ డిసీజ్ డిమెన్షియా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో వీటికి తేడా ఏంటంటే అక్కడ కొన్ని స్పీచ్ బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, దాంతోపాటు ఎపతి ఉండటం. అల్జీమర్స్ డిసీజ్లో కూడా ఎపతి ఉంటుంది, బట్ అందులో బాగా ప్రామినెంట్గా ఉంటాయి. కొన్నిట్లో ట్రెమర్ ఉంటుంది. సో అల్జీమర్స్ డిమెన్షియాలో పెద్ద ట్రెమర్ ఎక్కువ ఉండదు. సో దాంతోపాటు అల్జీమర్స్ డిసీజ్ విత్ పార్కిన్సన్ కొంతమంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు మతిమరుపుతో పాటు వణుకు, షివరింగ్ ఇలాంటివి కూడా బాగా ఎక్కువ ఉంటాయి. సో మనకి కొంతమంది అల్జీమర్స్ డిమెన్షియాలో డిప్రెషన్తో పాటు ఎపతి ఉంటుంది. ఎపతి అంటే వాళ్ళు ఏమవుతారంటే ఎందుకు బతుకుతున్నావు ఏంటి అసలు ఇదేమీ ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటాం, ఒక ఉత్సాహం, ఒక హోప్లెస్నెస్గా ఉంటే అసలు ఇదేమీ ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాం, ఒక పని చేద్దాం, ఏం తిందాం, దేని మీద లేకుండా ఉంటాం. ఇవన్నీ కామన్. అండ్ దాంతోపాటు స్లీప్ డిస్టర్బెన్స్ చాలామంది కామన్ ఉంటాయి. మనం జనరల్గా పగలు మెలుకుంటాం, నైట్ పడుకుంటాం. అది ఎందుకంటే లోపల మెలటోనిన్ అనే ఒక రసాయనం ఉత్పత్తి అవ్వడం వల్ల మన స్లీప్ సైకిల్ కొంచెం రెగ్యులర్గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొన్ని రసాయనాలు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల నైట్ చాలా లేట్గా పడుకోవడం, మార్నింగ్ పడుకున్నా కానీ స్లీప్ నైట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగా ఉంటాం. సో ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో వాళ్ళ ఆ టైంలో ఏంటంటే ఈ పారానైటైజేషన్ వల్ల కేకలేసేయడం, అరుస్తాం, ఈ టైప్లన్నీ ఆ నైట్ పూట బాగా అగ్రివేట్ అయ్యిద్ది. అల్జీమర్స్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే మతిమరుపు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అల్జీమర్స్ కుటుంబ చరిత్ర ఉన్నవారు, తర్వాత తరాల వారు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్ఞాపక శక్తి పెరుగుదలకు ఏం చేయాలి? ఒత్తిడి అల్జీమర్స్ వ్యాధికి ఎంతవరకు కారణమవుతుంది? ఎటువంటి ముందు జాగ్రత్త చర్యల ద్వారా మనం ఈ అల్జీమర్స్కు చెక్ చెప్పవచ్చు? ఇక ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి? ఎలాంటి వాకింగ్ చేయాలి? ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులు మన వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, తర్వాత ఇతరుల విషయాల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా మందులని ఎప్పుడూ కూడాను అందుబాటులో ఉంచుకోవాలి. అంటే ఇవి ప్రతి దగ్గర దొరికే మందులు కావు. ఇవి కొన్ని దగ్గరలే దొరుకుతాయి, కొన్ని షాపుల్లోనే దొరుకుతాయి. ఎందుకంటే ఎక్కువ మంది వాడరు కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త. అంటే 15 రోజులకి ఇంకా మందులు అయిపోతున్నాయి అనగానే మందులు తెచ్చి ఉంచుకోవాలి. ఆఖరి రోజు వరకు ఆగి ఆ తర్వాత మందుల కోసం వెతకూడదు. ఆ విధంగా గ్యాప్ రావడం వల్ల అగైన్ మళ్ళీను శరీరంలో ఉన్నటువంటి మళ్ళీను ఆ అలవాటు తప్పిపోవడం వల్ల మళ్ళీ జబ్బు తిరగబడడం కానీ ఉధృతం అవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ 3 లక్షణాలని, ఈ 3 పాయింట్లని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మందుల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రమాదకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం నివారించవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లోన ఈ ఎక్కువ మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి నోరు అంతా తడారిపోవడం, తర్వాత ఏమో గుండె దడ, తర్వాత మనిషి ఒక అంటే అస్థిరమైనటువంటి ప్రవర్తన,
ఎక్కడ ఒక నిశ్చలంగా కూర్చోలేకపోవడం, ఇట్లాగా ఇరిటబిలిటీ, మనుషుల మీద చిరాకు పడడం, ఇట్లాంటివన్నీ ఇంకా ఎక్కువైపోతాయి. ఉన్న లక్షణాలే ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. తర్వాత వీటి వల్ల యాంటీ డిప్రెసెంట్స్ ఒక్కోసారి అవసరం పడతాయి. యాంటీ డిప్రెసెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేషెంట్ పూర్తి మత్తులోకి వెళ్ళిపోతారు. తీసుకోవాల్సిన డోస్ కన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి, మామూలుగా ఉండవలసిన దానికన్నా పూర్తి మత్తులోకి వెళ్ళిపోతారు. 24 గంటలు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇట్లాగా ఆహారం తీసుకోవాల్సింది తీసుకోరు, ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఇట్లాగా తీసుకోవడం, మందులు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి శరీరంలో నీరసము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడాను మనిషి యొక్క టోటల్ ఆరోగ్యాన్ని పూర్తిగా ఎఫెక్ట్ చేసి మనిషి మంచానికి పరిమితమయ్యే పరిస్థితి తీసుకొస్తాయి. అల్జీమర్స్ వ్యాధికి గురి కాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికీ మతిమరుపుతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. అల్జీమర్స్ వచ్చి ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మతిమరుపు సిమ్టమ్స్ కనిపించినట్టయితే అది డిమెన్షియా అని మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఆల్జీమర్స్ డిమెన్షియా అంటే ఇంకొంచెం ఎక్కువ సంవత్సరాలు గడుస్తుంది అండ్ మెమరీ కంప్లైంట్స్ కూడా ప్రోగ్రెసివ్ అంటే పెరుగుతూ ఉంటాయన్నమాట. సో అలాంటిది 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎలాంటి జీవన విధానం చేస్తే వాళ్ళు ఈ ఆల్జీమర్స్ బారిన పడకుండా ఉంటారో మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్, మంచి ఫుడ్, మంచి ఆహారం, బయట ఫుడ్ అవాయిడ్ చేసుకొని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫిష్ కానీ, మీట్ కానీ, అలాంటి ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే అది కొంతవరకు మనల్ని రక్షిస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఎక్కువ స్ట్రెస్ బారిన పడుతూ ఉంటాం. మన డైలీ లైఫ్లో ఏదన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలాంటిది 65 సంవత్సరాలంటే మీరు ఊహించుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉంటాయని. సో ఎక్కువగా మనం ఆందోళన పడిపోయినా సరే అలాంటివి మనకి షుగర్ కానీ, లేకపోతే బీపీలు కానీ, స్ట్రెస్ ఎక్కువైపోవటం కానీ, ఈ మూడిట్లో ఏది జరిగినా కూడా ఆల్జీమర్స్ డిమెన్షియాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి స్ట్రెస్ నివారణకి ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి అని అంటే అగైన్ ఫస్ట్ పాయింట్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడు ఏదో ఒక సిస్టమ్ ముందు కూర్చోకుండా, లేకపోతే ఇంట్లో అలా కూర్చోకుండా ఏదో అట్లీస్ట్ అరగంట అయినా చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ, లేకపోతే వాకింగ్ కానీ ఇలాంటివి చేసినా కూడా అంటే మన బాడీకి ఒక స్ట్రెయిన్ అవసరం. అదే ఫిజికల్ యాక్టివిటీ ఒక అరగంట చేస్తే కొంతవరకు ఇలాంటి జబ్బుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం తెల్లవారులే లేవటం. కొంతమంది 10-11 వరకు కూడా మనకేం పని ఉందిలే, మనం రిటైర్ అయిపోయాం, మనం ఇంకెందుకు బయటకు వెళ్ళాలి అని చెప్పి పడుకుని పోతూ ఉంటారు. అలా కాకుండా తెల్లవారినే 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ అప్పుడే సూర్యుడు వికసిస్తున్నప్పుడు లెగిచి ఆ సూర్యరశ్మికి కానీ మనం 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ఫోకస్ అయితే మన డైలీ లైఫ్లో చాలా చేంజ్ కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఫుడ్, సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ, థర్డ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఫోర్త్ మనిషి అంటే హ్యూమన్ ఈజ్ అ సోషల్ యానిమల్. సో మనం ఒక్కలమే బతకం కదా, మన చుట్టూ 10 మంది బతుకుతారు, వాళ్ళతో కలిసే మనం ముందుకెళ్ళాలి. సో మనం ఒక్కలమే ఆలోచించేసుకుందాం అంటే కూడా అవ్వదు. సో సోషల్ బీయింగ్ అంటే అందరితో మాట్లాడటం, కలివిడిగా సోషల్ యాక్టివిటీస్, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళటం, ఏదైనా ఫంక్షన్లు చేయడం, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఒక సపోర్ట్ వస్తుంది, మెంటల్గా మనం ఒక యాక్టివిటీని పెంచుకున్నట్టు వస్తుంది. దీంతో పాటు కాగ్నిటివ్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి. అదే సేమ్ అందులోనే నేను చెప్పినట్టు సోషల్ గ్యాదరింగ్స్, ఒక్కలే ఉండిపోకుండా కలివిడిగా కొంతమందితో కలిసి ఉండడం వల్ల కూడా మన బ్రెయిన్ యాక్టివిటీస్ పెరుగుతాయి. దాంతోపాటు ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఏదో ఒక కొత్త యాక్టివిటీ, లేకపోతే కొత్త లెర్నింగ్, కొత్తదనం మనం నేర్చుకుంటూ ఉంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఒకసారి మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే జనరల్గా డిమెన్షియాలోకి వెళ్ళే అవకాశం తగ్గుతుంది. సో ఈ 4 పాయింట్లు గుర్తుంచుకుంటే 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు డిమెన్షియాలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధి వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే ఆరోగ్యం సేఫ్గా ఉన్నట్లే లెక్క.
అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు వాక్ చేయాలి. నడక కంటే జాగింగ్ ఎక్కువ మేలు చేస్తుంది. స్విమ్మింగ్ చేయడం ఎంతో మంచిది. వారంలో కనీసం ఒక్కసారైనా స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే సరైన నిద్రపోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అంతేకాదు సామాజిక బంధాలు, కుటుంబ బంధాలు పెంచుకోవాలి. రోజులో కనీసం అరగంటైనా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. అలాగే పాత మిత్రులు, తన వయసు వారితో సంభాషిస్తూ ఉండాలి. కనీసం ఫోన్లోనైనా పలకరించుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. అల్జీమర్స్ ఉన్నవారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం ఒత్తిడిలో ఉన్నవారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. మనం మంచి ఫుడ్ బాగా తీసుకోవడము, మనకంటే మంచి ఫ్రెండ్స్ కాఫీ, టీ తాకపోవడం, ఎక్కువ ఆల్కహాల్ తాకపోవడము, ప్లస్ ఎక్కువ అంటే మంచి గాలి వెలుతురుకి ఎక్స్పోజ్ అవ్వడము చేస్తూ ఎప్పుడు ఖాళీగా లేకుండా డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ అంటే అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ చేసుకుంటూ ఉండడము. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా ఆటోమేటిక్గా ఈ వయసు కూడా వయసుతో పాటు వచ్చే ఈ మతిమరుపు జబ్బు కొద్దిగా అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకసారి జబ్బు వచ్చినాక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కోలైనెస్టరేజ్ ఇన్హిబిటర్స్ అనేసి ఉంటాయి మెయిన్గా. వాటిల్లో డోనెపిజిల్ అని, మెమెంటైన్ అని ఇవి పెడతాం మందులు. అంటే మనకు ఆ మతిమరుపు అనేదాన్ని కొద్దిగా తగ్గిస్తాయి అన్నమాట. అవి అస్టైల్ కోలిన్ లెవెల్స్ని పెంచడం వల్ల మనకు మతిమరుపు అనేది తగ్గుతుంది. ఇవి కూడా పూర్తిగా నయం కాదు కానీ జబ్బు అయితే కొద్దిగా కంట్రోల్లో ఉంటుంది. దీంతోపాటు ఇలా రావడం వల్ల ఈ మతిమరుపు రావడం వల్ల కొద్ది రోజులకి వాళ్ళకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే ఏంది నాకు ఇలా అయిపోయింది అలా అనేసి సైకోసిస్ కూడా రావచ్చు. డిప్రెషన్ తర్వాత సైకోసిస్ వస్తుంది కొద్ది రోజులకి. సో మనం ఇవన్నీ రాకుండా ఉండాలంటే కరెక్ట్గా వాళ్ళు కరెక్ట్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సైకియాట్రిస్ట్ని చూయించుకున్నారంటే మనం మందులు పెట్టి మెయింటెనెన్స్ పేజ్లో పెట్టామంటే వాళ్ళకు మరీ ఎక్కువ కాకుండా డిప్రెషన్, సైకోసిస్లోకి వెళ్లకుండా మనం కొద్దిగా కాపాడగలుగుతాం. సో ఇది వయసు రీత్యా వచ్చే జబ్బు కాబట్టి ఎక్కువ మందిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది వస్తుంది కానీ మనం వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకొని ఉన్నామంటే మ్యాక్సిమం దీన్ని దరి చేరకుండా చూసుకోగలం. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడుతూ ఉండాలి. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. అల్జీమర్స్ వ్యాధికి ఒకప్పుడు వైద్యం ఉండేది కాదు, కానీ ఇప్పుడు కొన్ని మంచి మందులు లభ్యమవుతున్నాయి. అవే కొలెస్ట్రేజ్ ఇన్హిబిటర్స్, ఎన్ఎండిఏ డ్రగ్స్, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్, ఇవన్నీ కూడాను ఈ వ్యాధిపై పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీటిని వాడడం వల్ల పేషెంట్లకి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ మందులు వాడడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి చాలా కాంప్లికేటెడ్ డ్రగ్స్. వీటిని మన ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీల్లేదు. అవి డాక్టర్ల యొక్క సూచనల ప్రకారం, వారు ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారం వాటిని ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే ఈ మతిమరుపు వ్యాధి ఉన్న వ్యక్తులు మర్చిపోతుంటారు. మందులు ఎలా వాడడం అనేది మర్చిపోతారు. మందులు ఎప్పుడు తీసుకోవడం మర్చిపోతారు. తీసుకున్న దానికి మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవడం చేస్తుంటారు. సో వీటిని అన్నిటినీ కూడాను నివారించడానికి ఏం చేయాలంటే మొట్టమొదటి జాగ్రత్త, ఈ మందుల్ని ఎప్పుడు ఏ టైంలో ఎట్లా వాడాలనేది పేపర్ మీద వ్రాసి పెట్టుకోవాలి కంపల్సరీగా. వాళ్ళ గుర్తుంటాయిలే మనం వేసుకుందాం అన్నట్టుగా మిగిలిన వాళ్ళలాగా ఈ మందులు వాడడానికి అవ్వదు. ఆ జాగ్రత్తని కుటుంబ సభ్యులు సూపర్వైజ్ చేస్తుండాలి. ఆ మందులు కరెక్ట్గా ఆ విధంగా తీసుకుంటున్నారా లేదా తెలుసుకుంటూ ఉండాలి. సో వీటిని రికార్డ్ చేసి దాన్ని ఒక చార్ట్ కింద ఎదురుగా పెట్టుకొని ఉంచడం చాలా అవసరం. వాటిని డైలీ ఒక రొటీన్ లాగా దాన్ని టిక్ పెట్టుకోవాలి. నేను ఉదయం ఈ మాత్ర వేసుకున్నాను, మధ్యాహ్నం ఈ మాత్ర వేసుకున్నాను, టిక్ పెట్టుకునే విధంగా దాన్ని ఒక చార్ట్ని తయారు చేసుకోవడం చాలా అవసరం. అట్లా చేయని పక్షంలో ఏమవుతుందంటే ఒక మందుని 2 సార్లు తీసుకోవడం, 3 సార్లు తీసుకోవడం, లేదా ఒక మందు తీసుకోవాల్సిన దానికన్నా తక్కువ సార్లు తీసుకోవడం వలన వ్యాధి
పెరిగిపోవడం కానీ లేదా వ్యాధిలో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉధృతంగా రావడం కానీ జరుగుతాయి. ఈ జాగ్రత్తని కుటుంబ సభ్యులు పేషెంట్స్ తీసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండో పాయింట్ ఏంటంటే, ఈ మనకి జనరల్గాను ఏదైనా సరైన ఇబ్బంది కలిగితే వెంటనే మనం మన పక్క మిత్రులను అడుగుతాం, లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటాం, లేదా ఈ వైద్యంతో కాస్త టచ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని తెలుసుకొని మందులు వేసుకుంటాం. అటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడాను అల్జీమర్స్ వ్యాధిలో చేయకూడదు. ఎందుకంటే అల్జీమర్స్ వ్యాధి మందులన్నీ కూడా ఒక స్పెసిఫిక్గానే డిఫరెంట్ కేటగిరీ డ్రగ్స్. దీంట్లో ఇష్టం వచ్చినట్టు మందులు ఎవరు ఏం చెప్తే ఆ మందులు వాడడం వలన లేనిపోని లక్షణాలు, అంటే ఉధృతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మిగిలిన వ్యాధులకి తీసుకున్నంత క్యాజువల్గా దీంట్లో మందులు తీసుకోకూడదు. ఏ మందు తీసుకున్నా డాక్టర్ యొక్క సలహా సూచన మేరకు మాత్రమే తీసుకోవాలి. అవి దాని నుంచి ఎక్కువ అంటే ఇంకా దానివల్ల ఏమైనా ఇబ్బందులు కలిగితే, ఆ మాత్రలు వాడడం వల్ల కానీ ఆ వైద్యం వల్ల ఇబ్బంది కలిగితే మళ్ళీ డాక్టర్నే కన్సల్ట్ చేసి దాని నుంచి నివారణ చర్యలను తీసుకోవాలి తప్పించి మన ఇష్టం వచ్చినట్టు విధంగా, లేదంటే ఎవరో మన మంచి మిత్రులు మనకి సలహా ఇచ్చారనే విధంగా మొత్తం తీసుకోకూడదు. ఈ జాగ్రత్త చాలా ముఖ్యం. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు అల్జీమర్స్ పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూశాం కదా. డాక్టర్ల సలహాలు సూచనలు పాటిస్తే మేలు కలుగుతుంది. అయితే వ్యాధి అవగాహన కోసం మేమిచ్చిన సూచనలు సలహాలు అందరికీ మేలు చేసినా అన్ని సమస్యలకు ఇవే అత్యుత్తమ పరిష్కార మార్గాలు కావు. అల్జీమర్స్ ఉన్నవారు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో గడిపితేనే మంచిది. ప్రతి నిర్ణయం డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలి. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుద్దాం.